కట్టడం అంటే ఆషామాషినా? ఈ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు పడుతుంది కట్టడానికి? కాలేజీలు కట్టడం మౌలిక వసతి కదా, అది ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా. అతను ఫెయిల్ అయింది రోడ్లు వేయడంలో. రోడ్లు వేయడానికి మీద కాన్సన్ట్రేట్ చేయలేదు వీళ్ళు. ఒక సంవత్సరం పాటు డబ్బులు ఇవ్వలేదు జనానికి, ఆ డబ్బులతో రోడ్లు వేస్తున్నారు. అంతే కదా, ఆ డబ్బులతో రోడ్లు వేస్తున్నారు. అంత మించి ఏముంది? ఇప్పటికి ఇంకోటి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు అతను, ఆరోగ్యశ్రీ ఇచ్చాడు, నువ్వు ఏమి ఇవ్వట్లేదు. ప్రజల ప్రాణాలు నువ్వు ఇంకెక్కడ కాపాడతావు? ప్రభుత్వ బాధ్యత ఏంటి? ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇచ్చింది ఏంటంటే ప్రభుత్వాల వైఫల్యాలకు ఇచ్చినటువంటి పరిహారం. అది మనం ఒప్పుకోవాలి విషయం. వైద్యం అనేటటువంటిది ప్రభుత్వ రంగంలో ఉండే ఒకప్పుడు. మా చిన్నప్పుడు మేము వెళ్ళింది గవర్నమెంట్ హాస్పిటళ్ళకే. ప్రైవేట్ హాస్పిటళ్లలో, గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్ లేనప్పుడు, నా చెయ్యరినప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి, బెడ్ లేనప్పుడు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళాను. అంతే, ఏది డాక్టర్ లేరు, బెడ్ లేరు అప్పుడు కాబట్టి. బట్ అక్కడ జనాలు బోల్డ్ అంతమంది ఉన్నారు. అలాగే మనం అప్పుడు ఆ రోజుల్లో ప్రైవేట్ హాస్పిటల్ తెలియవు మనకి. ఏరియా మొత్తం, ఊరు మొత్తం మీద ఒక డాక్టర్ గారు ఉంటే గ్రేట్ సందుకే అయిపోయినాయి ఇప్పుడు. అలాంటి స్టేజీలో విద్యా వైద్యం ప్రభుత్వం ఇచ్చేది. 80% ప్రభుత్వాన్ని వాడుకునే వాళ్ళు, 20% అధిక ధనవంతులు ప్రైవేట్ వాటికి చూజ్ చేసుకునేవాళ్ళు. ఆ రోజుల్లో అట్టుంది. ఇవాల్టి రోజున నువ్వు తీసుకొచ్చి 20% ప్రభుత్వం 80% ప్రైవేట్ అన్న కాన్సెప్ట్ బాబు గారి సర్కార్ అప్పట్లో 1995 నుంచి జరుగుతూ వచ్చింది. కార్పొరేటీకరణ విద్య